Hello. Chiju boy. You like your new shoes? Cutie shoes. Where are we going? Where are we going, Chiju? Chiju ఎక్కడికి వెళ్తున్నాం? ఆచికి వెళ్తున్నామా? ఆచికి వెళ్తున్నామా? ఎవరిని పిలుస్తున్నావు? డాడీనా? సో వీఆర్ గోయింగ్ టు బార్బిక్యూ నేషన్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. తెలుసా నువ్వు నా పొట్టలో ఉన్నప్పుడు వెళ్ళాం. డాడీ మమ్మీ యానివర్సరీకి వెళ్ళాం. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ యువర్ బర్త్డే, పోస్ట్ బర్త్డే. సీ యూ దేర్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే మా బుడ్డి గారిది ఫస్ట్ బర్త్డే. నేనేమో ఏదైనా ట్రిప్కి వెళ్దాము, ఎక్కడికైనా ట్రావెల్ చేసి అలా సెలబ్రేట్ చేసుకుందాం అన్నాను. బట్ మై హస్బెండ్ వాంటెడ్ ఏదైనా బర్త్డే పార్టీ ఆర్గనైజ్ చేద్దామని. బికాజ్ మా పెళ్ళి కోవిడ్లో జరిగిందనమాట. సో ఎక్కువ ఎవరిని పిలవలేదు. ఈసారి అందరినీ పిలిచి చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం అన్నారు. సో ఓకే, సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ వీడియో కూడా మీరు చూసారు కదా. సో తర్వాత అయితే ఏదైనా బయటకు వెళ్దాము, ఎక్కడికైనా క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాం అన్నాను. సో ముగ్గురం కలిసి అలా వెళ్తున్నాం అనమాట. సో ఈ ఒపీనియన్ మీద మీది ఓట్ ఎటో చెప్పండి. ఎలా అయితే మీకు బాగుంటుంది అనిపించింది, మీరైతే ఏం చేస్తారు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూడండి, వాడు ఎంత క్యూట్గా బుజ్జుగా ఉన్నాడో 1 year అప్పుడు. సో ఏంటి ఇంత పాతది పెడుతున్నా అనుకుంటున్నారా? బట్ ఈ మెమరీస్ అన్నీ ఎలా ఉండిపోతున్నాయి అనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో కమ్ బీ ఎ పార్ట్ ఆఫ్ అవర్ మెమరీస్ అండ్ జర్నీ టుగెదర్. Non-veg. What are you eating? Cheers. 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 సో మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా హై చైర్ ఉన్న రెస్టారెంట్స్ చూస్ చేసుకుంటాం అనమాట. అక్కడైతే కొంచెం కంఫర్ట్గా మనము తినొచ్చు, వాడు కూడా ఎంజాయ్ చేస్తాడని. సో ఇవి చూసి ఇలాంటి మోడలే మేము కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఇప్పుడు వాడుతుంది ఆర్ఫర్ ర్యాబిట్ది, అది చాలా బాగుంటుంది. అది వీడియో అయితే కింద లింక్ ఇస్తాను, చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. రివ్యూస్ కూడా బాగున్నాయి. సో వాడు చూడండి, ఒకవేళ మీరు బేబీ రెడ్ వీనింగ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. పిల్లలు ఇది ఇలా చేస్తూ ఉంటారు, ఫుడ్ ఇసిరేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు మన రియాక్షన్ కోసం చేస్తుంటారు అనమాట. సో ఇప్పుడు వాడు కూడా అదే చేస్తున్నాడు, నా రియాక్షన్ కోసం నన్ను చూస్తూ పడేస్తున్నాడు చూడండి. అది వాళ్ళకి సరదా అనమాట. అది ఒక ఫేజ్, కొంచెం టైంలో మనం రియాక్ట్ అవ్వడం ఆపేస్తే అది మర్చిపోయి మళ్ళీ నార్మల్గా తింటారు. చూడండి ఎలా చేస్తున్నాడో. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ అప్పడాలు పూరీలు అన్నీ తినేసాడు. డైలీ మామూలు ఫుడ్ తిని మెత్త ఫుడ్ తిని బోర్ కొట్టినట్టుంది. సో వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. అలా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మేము కొంచెం క్రాంకీ అవుతాడు అనుకున్నాము. సో ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా కొంచెం మంచిగా స్లీప్ అయిపోయాక ఫ్రెష్గా తీసుకెళ్తే వాళ్ళు కొంచెం బాగా యాక్టివ్గా ఉంటారనమాట. చూడండి, అక్కడ ఏదో ఒక పాప కనిపించింది, ఎలా చూస్తున్నాడో చూడండి. అండ్ దిస్ 1 year వాజ్ నాట్ ఈజీ అట్ ఆల్. ఎందుకంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. సో దట్ వాజ్ దేర్. అండ్ 6 months మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు జనాలందరూ ఏదో వెకేషన్లో ఉన్నాం అనుకుంటారేమో. బట్ డే అండ్ నైట్ వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ బేబీస్. అఫ్ కోర్స్ వీ ఎంజాయ్ ఇట్, బట్ వీ మిస్ అ పార్ట్ ఆఫ్ బీయింగ్ అవర్ సెల్ఫ్. అది ఒప్పుకోకపోయినా అదే నిజం. అండ్ యాజ్ ఎ కపుల్ ఆల్సో
ఆ బాండ్ కొంచెం బ్యాక్ స్టాబ్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ బేబీ వస్తుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లల్ని చూసుకుంటాము. సో వాళ్ళ ప్రేమలో మనము ఒకరి మీద ఒకరు ఎఫెక్షన్ చూపించుకోవడం తగ్గించేస్తాము. సో ఐ హ్యావ్ రెడ్ సమ్వేర్, ఇది నాకు బాగా కనెక్ట్ అయింది అనిపించింది. మనము పిల్లలకి ప్రేమ చూపిస్తూ కోపాలు మాత్రం లేదా ఆ ఫ్రస్ట్రేషన్ ఆ స్ట్రెస్ మాత్రం పార్ట్నర్స్ మీద చూపిస్తున్నాము. సో వై లైక్ దట్? మనం ఫస్ట్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉంటేనే కదా తర్వాత పిల్లలు వస్తారు. సో ఇది బాగా కనెక్ట్ అయింది నాకు. సో ఈ 1 yearలో ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ వర్క్ అండ్ ఇల్లు పిల్లోడిని బ్యాలెన్స్ చేసుకోవడానికి. మేమిద్దరం చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాము. స్ట్రగుల్ అని నేను చెప్పను, బికాజ్ మా వర్క్ అలాంటిది. బికాజ్ వి చాజ్, వాడు మాతో ఉండాలని చెప్పి మేము చూస్ చేసుకున్నాము. సో బట్ ఇట్ వాజ్ ఆల్ వర్త్ ఇట్. వాడి స్మైల్, వాడి యాక్షన్స్, వాడి చిన్న చిన్న గిగిల్స్, వాటితోనే ఆ డే అంతా పడిన స్ట్రెస్ అంతా పోయేది. బట్ వర్క్ ఆన్ యువర్ రిలేషన్షిప్ ఆల్సో, ఎందుకంటే అది మళ్ళీ నార్మల్ అవ్వడానికి నియర్లీ 1.5 year పడుతుంది. సో ఉన్నప్పుడే ఆ నిద్ర లేకుండా ఒకరి మీద ఒకళ్ళు ఫ్రస్ట్రేట్ అవ్వకుండా కొంచెం ఆ ఎఫర్ట్స్ ఆ లవ్తో ఇంకొంచెం ఎక్కువ పెట్టి రిలేషన్షిప్ కోసం కూడా వర్క్ చేయాలి. మీకోసం మీరు టైం తీసుకోండి, బికాజ్ యూ బోత్ మ్యాటర్. మీ రిలేషన్షిప్లో ఇద్దరు బాగుంటేనే కదా హస్బెండ్ అండ్ వైఫ్ పిల్లడిని కూడా బాగా చూసుకుంటారు. సో నేనైతే ఏదో ఒక 1 year తర్వాత నాలాగా నేను ఫీల్ అయ్యాను అనిపించింది. లైక్ ఐ డోంట్ రిమెంబర్ నేను ఇంతకుముందు ఎలా ఉండేదాన్నో ఒక 1 year ముందు, ఇప్పుడు ఎలా ఉన్నానో అనేది చాలా డిఫరెంట్ పర్సన్ నేను అసలు. సో ఒక రీబర్త్ అంటారు కదా ఒక మదర్కి. సో అలానే ఒక బేబీ పుట్టాక లైఫ్, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వాళ్ళ లైఫ్ కూడా రీబర్త్ లాగే ఉంటుంది, న్యూ రిలేషన్ లాగా ఉంటుంది, వర్క్ చేయాలి. సో ఏంటి ఇన్ని చెప్పేస్తున్నా అనుకుంటున్నారా? సో కొంచెం మీకు కూడా బోర్ కొట్టుకున్న వీడియో నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నాను. హోప్ యూ లైక్ ఇట్. అండ్ ఎస్, వాడైతే హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. చూడండి, అందరిని వెళ్ళి పలకరిస్తాడు. అండ్ కేక్ కూడా కట్ చేస్తారు కదా బార్బిక్యూ నేషన్లో లాస్ట్లో. సో ఒక సెలబ్రేషన్ లాగా అనిపించింది ముగ్గురం కలిసి. ఎస్, వి అచీవ్డ్ దిస్ 1 year టుగెదర్. ఇంత దూరం వచ్చేసాం అనిపించింది. సో చూసేయండి మా మెమరీస్ని అండ్ హౌ వీ సెలబ్రేటెడ్ అస్ టుగెదర్. సో మాల్లో గేమ్ జోన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాం అనమాట. యాక్చువల్లీ వీడు పుట్టకముందు కూడా మేము ఇద్దరం అలా వెళ్ళే వాళ్ళము. వీ యూస్ టు ఎంజాయ్ టుగెదర్. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు అయిపోతాం. అండ్ మనప్పుడు అయితే ఇవన్నీ లేవు కదా. చూడండి ఎలా ఆడుకుంటున్నాము.
అయితే వాడి కోసం ఒక బొమ్మలు సాఫ్ట్ టాయ్స్ గిఫ్ట్గా వస్తాయి కదా, అలాంటివి చాలా ఆడారనమాట. కొన్ని పాయింట్స్ వచ్చాయి, కొన్ని అన్సక్సెస్ఫుల్ అయ్యాము. బట్ అక్కడ ఉన్న ఒక అమ్మాయి ఓకే వీళ్ళు చాలా గేమ్స్ ఆడారు అండ్ బాగానే ఆడారని చెప్పి రికగ్నైజ్ చేసి బాబుని చూసి ఒక టాయ్ ఇచ్చిందనమాట. వాడైతే అవి కావాలని తెగ అల్లరి చేసేసాడు. సూపర్ హ్యాపీ అయిపోయాడు. మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ ఈ డ్యాన్స్ అనమాట. ముగ్గురం కలిసి చాలా రోజుల తర్వాత చాలా ఫ్రీగా రిలాక్స్డ్గా హ్యాపీగా డ్యాన్స్ చేసాము. చూడండి. సో అదండి, చూశారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేసేసాడో. అండ్ ఈ మెమరీస్ అన్నీ చూసి మా హార్ట్స్ కూడా చాలా ఫుల్ అయిపోయినాయి. వీఆర్ సో హ్యాపీ టు షేర్ దిస్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. And this is very important to us right now because we are going to come up with more videos, more content which is going to be very interesting to you all. So stay tuned, subscribe chesi pettukondi, and thanks for watching till then. Bye bye.